గురుగారు, మోహపాసం చాలా ప్రమాదకరమైందని అంటారు. మోహ మహిమ గురించి భర్తృహరి వైరాగ్య శతకంలో ఎలా చెప్పారు? అహో వైరాగ్య మహిమా, ఇలా మొదలవుతుంది ఆ భర్తృహరి యొక్క వైరాగ్య శతకం. మోహ మహిమ, ఎందుకంటే రకరకాల మహిమలు లోకంలో, కానీ ఈ మోహానికి ఉన్నటువంటి మహిమ చాలా కష్టమయ్యా నాకు చెప్పటము అన్నాడు భర్తృహరి. అంత గొప్పవాడు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు లాంటి గొప్ప గొప్ప నిర్వచనాలు చేసినటువంటి మహానుభావుడు. ఏమిటి మోహానికి ఉన్నటువంటి మహిమ అంటే, లోకంలో ఈ ఇంద్రియాల యొక్క ఒక్కొక్క ఆకర్షణ వల్ల ఒక్కొక్క జంతువు నశించిపోతోంది, కేవలం వాటి యొక్క అజ్ఞానం వల్ల. ఉదాహరణకి మిడత ఆకర్షణ వల్ల దీపం వెలుగుతూ ఉంటే అక్కడికి వచ్చి మిడత కాలిపోతుంది, ఆకర్షణ. లేడి శ్రవణేంద్రియం, దానికి గనక మంచి సంగీతం గనక వినిపిస్తే అక్కడేదో మంచి సంగీతం వినపడుతోందని చెప్పి లేడి అక్కడికి వచ్చేసేసి ఆ వేటగాళ్ల చేతికి చిక్కి నశించిపోతుంది. శ్రవణేంద్రియం ఆ రకంగా బాధపడుతోంది, ప్రతిదీ ఏదో ఒక మోహంతో చిక్కుకుంటోంది. అలాగే ఏనుగు, ఈ స్పర్శేంద్రియం, ఏనుగుకి స్పర్శ అంటే చాలా ఇష్టం. ఆడ ఏనుగు స్పర్శ సుఖం కోసం ఏనుగు అక్కడికి వస్తుంది. వచ్చిన వెంటనే ఆడ ఏనుగు దగ్గరికి రావటానికి ముందే ఒక పెద్ద గొయ్యి తవ్వి ఆ గొయ్యి మీద కనపడకుండా గడ్డేది పరిచేస్తారు. ఆ స్పర్శ సుఖం కోసం ఈ మగ ఏనుగు ఆడ ఏనుగు దగ్గరికి వస్తూ పొరపాటున అక్కడ కాలు వేస్తుంది, లోపల గుంటలో పడిపోతుంది. అంటే స్పర్శ సుఖపు యొక్క మహిమ చేత, ఆ మోహం చేత ఏనుగు నశించిపోతోంది. భర్తృహరి చెప్తున్నటువంటి మాట. ఈ రకంగా ఒక్కొక్క ఇంద్రియ ప్రలోభం చేత ఒక్కొక్క జంతువు నశించిపోతోంది. కానీ మనిషిని తిడుతున్నాడు ఇక్కడ భర్తృహరి. అవి ఎందుకు నశిస్తున్నాయి? మిడతకి జ్ఞానం లేదు. ఎదురుకుండా దీపం ఉందిరా, ఆ దీపం ముట్టుకుంటే చచ్చిపోతాము అనే జ్ఞానం దానికి లేదు. అందువల్ల మిడత అజ్ఞానంతో నశిస్తోంది. లేడికి జ్ఞానం లేదు, సంగీతం వినిపిస్తోంది కదా అని చెప్పి లేడెక్కడ నశించిపోతోంది. ఏనుక్కి జ్ఞానం లేదు, బుద్ధి లేదు. అజ్ఞానంతో అరే అక్కడ ఎందుకు వెళ్తూ, అక్కడ ఆడ ఏనుగును ఎందుకు ఉంచుతారు, నన్ను పట్టుకోవడానికి ఇలా చేస్తున్నారు అని ఏమాత్రం అది ఆలోచించదు. అజ్ఞానంతో అది నశించిపోతోంది. కానీ ఈ మనిషి అనేవాడు ఉన్నాడు చూసావా, ఈ మానవుడు అనేవాడు ఉన్నాడు చూసావా, వీడికి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు, బుద్ధినిచ్చాడు. ఏది మంచో ఏది చెడో ఆలోచించుకునేటువంటి బుద్ధినిచ్చాడు. కానీ ఆ రకమైన బుద్ధి ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ ఈ మానవుడు అనేటువంటి వాడు మోహానికి వశమైపోతున్నాడు. మోహం అనేది ఎంత గొప్పతనం కలిగినటువంటిది అంటే, తెలిసినటువంటి వాడిని కూడా తన వైపు ఆకర్షించేస్తుంది. అవి తెలియని తనం చేత మోహానికి గురైపోయాయి మిగతా జంతువులు. కానీ తెలిసినటువంటి మానవుడు కూడా, కొంచెం బుద్ధి ఉన్నటువంటి మానవుడు కూడా మోహ పరవశుడవుతున్నాడు. అహో మోహ మహిమ, మోహము యొక్క మహిమ ఇంత అంత అని చెప్పటానికి వీలు లేదు. ఆ మోహాన్ని తగ్గించుకోవటానికి ప్రతి వాళ్ళం కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి వైరాగ్య శతకంలో భర్తృహరి ఆ రకంగా చెప్పాడు.